డేటాబేస్‌లో డేటాని వాలిడేట్ చేయకుండా స్టోర్ చేస్తే ఏమవుతుంది? వెల్కమ్ టు డే 30 ఆఫ్ మై ఫుల్ స్టాక్ డెవలపర్ జర్నీ. మనం డేటాని వాలిడేట్ చేయకుండా డేటాబేస్‌లో స్టోర్ చేస్తే మనకి ఎర్రర్స్ వస్తాయి. అండ్ డేటా రిడెండెన్సీ అవుతుంది. అంటే డేటా డూప్లికేషన్ అవుతుంది. సేమ్ డేటాని మళ్ళీ స్టోర్ చేస్తాం. అలా స్టోర్ చేయకుండా డేటాని వాలిడేట్ ఎలా చేశానో చూపిస్తాను చూడండి. గైస్, ఇది మనం ఆల్రెడీ రాసిన ఒక API ప్లస్ కంట్రోలర్. ఇక్కడైతే మనం ఏం వాలిడేషన్స్ అండ్ డేటా రిడెండెన్సీ అవుతుందా అట్లా చెక్ చేయట్లేదు. ఇప్పుడు డేటాని మనం వాలిడేట్ చేయకుంటే ఏమవుతుందో చూద్దాం. గైస్, ఇక్కడైతే నేను ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ మనకి 2 ఫీల్డ్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ నేమ్ ని ఎంటీగా పంపిస్తున్నా, అంటే స్ట్రింగ్ లోపల ఏం సెండ్ చేయట్లే. ఇప్పుడు ఒకసారి సెండ్ క్లిక్ చేద్దాం ఏమవుతుందో. మనం ఇప్పుడైతే ఏం వాలిడేట్ చేయట్లే. ఇక్కడైతే మనకైతే సర్వర్ ఎర్రర్ వచ్చింది, ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. అండ్ ఇక్కడ మనకి వాలిడేషన్ ఎర్రర్ అని వచ్చింది. ఫస్ట్ టైం వాలిడేషన్ ఎర్రర్, పాత్ ఫస్ట్ నేమ్ ఇస్ రిక్వైర్డ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనం పాత్ ఇక్కడ మనం ఫస్ట్ నేమ్ లో వాల్యూ ఏం సెండ్ చేయట్లేదు, డైరెక్ట్ ఎంటీగా సెండ్ చేస్తున్నాం. అందుకోసం మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. అంటే మన సర్వర్ ఇప్పుడు అయిపోయింది, సర్వర్ అనేది బ్రేక్ అయింది. ఇట్లా చేసినప్పుడు సర్వర్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు మనం వాలిడేషన్ ఇచ్చి చూద్దాం. గైస్, ఇక్కడ మనం చూసుకున్న అయితే మనం డేటాని వాలిడేట్ చేస్తున్నాం, వచ్చిన డేటాని వాలిడేట్ చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కరెక్ట్ వస్తుందో రావట్లేదు చెక్ చేస్తున్నాం. ఇన్ కేస్ కరెక్ట్ వస్తే నెక్స్ట్ స్టెప్ కి ప్రొసీడ్ అవుతున్నాం, లేకుంటే మనం ఒకటి మెసేజ్ రిటర్న్ చేస్తున్నాం, బోత్ ఫీల్డ్స్ ఆర్ రిక్వైర్డ్. ఇప్పుడు మనం సెండ్ చేద్దాం డేటాని, ఎంటీ డేటాని ఏమొస్తుందో చూద్దాం. చూడండి గైస్, మనం అయితే ఇక్కడ ఏం చేంజ్ చేయలేదు, సేమ్ ఎట్లుంది అట్నే పెట్టినా. మనకైతే మెసేజ్ వచ్చింది ఆల్ ఫీల్డ్స్ రిక్వైర్డ్ అని. కానీ ఇక్కడ మాత్రం మన సర్వర్ అయితే ఆగలేదు. జస్ట్ మన యూజర్ కి సెండ్ చేస్తున్నాం, అన్ని ఫీల్డ్స్ రిక్వైర్డ్, నువ్వు మస్ట్ బి డేటా ఫిల్ చేయాలి. ఇప్పుడు డేటాని రిడెండెన్సీ కాకుండా ఎలానో చూద్దాం. గైస్, మనం ఇట్లా చెక్ చేస్తాం ఆల్రెడీ డేటాబేస్ లో డేటా ఉందో లేదని. ఇక్కడ ఎగ్జిస్టింగ్ యూజర్ అని వేరియబుల్ తీసుకున్నా. ఇక్కడ మనం ఫైండ్ వన్ అనే మెథడ్ తో చెక్ చేస్తున్నాం యూజర్ ఉందా లేదా. ఏ ఫీల్డ్ తోటి, ఫస్ట్ నేమ్ అనే ఫీల్డ్ తోని. అంటే ఫస్ట్ నేమ్ లో వచ్చిన డేటాని మన కలెక్షన్ లో చెక్ చేస్తుంది. ఇన్ కేస్ ఆ యూజర్ నేమ్ తో ఉంటే యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది, లేదంటే మళ్ళీ నెక్స్ట్ స్టెప్ కి ప్రొసీడ్ అవుతుంది. ఇప్పుడు చెక్ చేద్దాం. మనకి ఆల్రెడీ హెచ్ఎస్ అనే యూజర్ మన డేటాబేస్ లో ఉండు. ఇప్పుడు సెండ్ చేద్దాం. ఇక్కడ చూడండి, యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వచ్చింది. అంటే నెక్స్ట్ స్టెప్ కి ప్రొసీడ్ కాదు. ఇంకా ఇక్కడనే మన యూజర్ కి మెసేజ్ సెండ్ చేస్తున్నాం. మనం ఎక్కడ చెక్ చేస్తాం అంటే ఆ వెబ్సైట్ లో లాగిన్ చేసేటప్పుడు చెక్ చేస్తాం. లాగిన్ ఆర్ సైన్ అప్ చేసేటప్పుడు ఆల్రెడీ ఉన్న మెయిల్ ఎంటర్ చేస్తే మన యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ప్లీజ్ లాగిన్ అని వస్తుంది. ఇట్లా మనం డేటాని రిడెండెన్సీ కాకుండా చూస్తాం. అండ్ గైస్, నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఫ్రంట్ ఎండ్ లో అడ్వాన్స్ కి ఎలా మూవ్ అయ్యానో షేర్ చేస్తాను. ఇక్కడతో బ్యాక్ ఎండ్ సిరీస్ అయితే కంప్లీట్ అయింది. దిస్ ఈస్ డే 30 ఆఫ్ మై జర్నీ. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ద మోర్ వీడియోస్.